మైకింగ్ మైకింగ్ మైక్ మైక్ ప్రజాపతే రోహిణీ వేదవతి విశ్వరూపానుభవి చిత్రపాను పతివదనం ఐం హ్రీం క్లీం సౌ సుందర సరళం గం 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 గణపతివదనం ఐం హ్రీం క్లీం సౌ సుందర సరళం గణపతి స్మరణం పాదకారణం విఘ్న వినాశకం విద్యారి గణపతి స్మరణం పాదకారణం విఘ్న వినాశకం విద్యారి గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌ సుందర సదనం గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌ సుందర సదనం. వేదికకు అనుభవిస్తూ సుఖంగా ఉండడానికి వీలవుతుంది అని అనేక దిష్టి దోషాలు కానీ పూర్వజన్మల్లో చేసినటువంటి అనేక పీడ నివృత్తి అయిపోయి అత్యంత సుఖంగా ఉంటారని చెప్పేదానికి చిన్నపిల్లకాయలకి అందరికి కూడా మనం ఈ భోగి పండ్లని అంటే రేగి పండ్లని మనం పోస్తూ ఉన్నాం. అలాగే ఆనందంగా ఆ రోజు సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన యుద్ధ నిగమో భవతి శతమిద శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేదమేవం శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిద శతం దీర్ఘమా. జయ
శ్రీ సాంబశివ ట్రస్ట్ సహాయంతో సంక్రాంతి సంబరాలలో ఆనందాలు పొందుతున్నాయి. భోగి మంటల్లో కష్టాలు తగలబడుతున్నా కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నాం. పరమేశ్వర రెడ్డి గారి స్ఫూర్తితో మనసులో మంచితనం నింపుకుంటున్నాం. సమాజానికి సేవ చేయాలనే తపన పెంచుకుంటున్నాం. రంగవల్లులతో ఇళ్ళు అలంకరిస్తున్నాం. పిండి వంటలతో ఆనందాలు పంచుకుంటున్నాం. పరమేశ్వర రెడ్డి గారి ఆదర్శంతో అందరితో ప్రేమగా వెలుగుతున్నాం. దుఃఖాన్ని దూరం చేసి సుఖాలను ఆహ్వానిస్తున్నాం. పతంగుల ఎగరవేతలో పిల్లల ఆనందం చూసి మురిసిపోతున్నాం. ఆకాశంలో ఎగురుతున్న ఆశలను చూసి స్ఫూర్తి పొందుతున్నాం. పరమేశ్వర రెడ్డి గారిలా నలుగురికి సహాయపడాలనే ప్రేరణ పొందుతున్నాం. సంక్రాంతి పండుగ అందరికీ కొత్త ఆశలు కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. పరమేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో శ్రీ సాంబశివ ట్రస్ట్ సహాయంతో ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తున్నాం. మంచి మాధవనా ఓ మాధవనా మాధవనా నరహర
ఓకే సార్, మీకందరికీ
ఆగిపోయింది. దీనమ్మ జీవితం ఏ రాసావరా భగవంతుడా. వసే పిల్లమా కొట్ట అంటే మొహం పేస్ట్ అయిపోద్ది నీకు. ఏడ్చించాలే ఆపు నీ నంగనాచి వేషాలు. ఏం తప్పు చేశాడా చెప్పు, నువ్వే ఏం తప్పు చేశాడు? ఏంది ఒక ఇల్లా? అందరు ఇచ్చేదే అది. మీ నాన్న కాదు ఎవరైనా ఇస్తాడు. ఒక కారు ఒక ఇల్లు ఎందుకే? అందరు ఇచ్చేదే కదా, ఇంకేమైనా ఇచ్చాడేంది? ఓడికే నేను బాగా చూసుకోవాలా? ఈ వల్ల నా జీవితం ఎంత నాశనం అయిందో నీకేం తెలుసు? పెళ్ళైన కాడి నుంచి నన్ను హింసిస్తానే ఉన్నావు నువ్వు. మాటికి కొట్టదు ఇంకేం చేత కదా.
రాత్రి అయితే 9 గంటలకి నిద్రపోతారు. మీసాలు ఉన్నాయి 3 ఏళ్ళైనా నన్ను అసలు పట్టించుకుంటున్నారా? ఆ కుటుంబ సుధాకర్ ఎప్పుడు నాకుంటున్నారు. నీకేమో సిగ్గని మీద ఆపవే నీ నంగనాచి నాటకాలు, నువ్వు నీ నంగనాచి నాటకాలు. పతివతలా మాట్లాడుతున్నారు ఏ కొంపలు ముంచేదానా? ఆ పేరు నాటకాలు వెళ్ళి మీ అమ్మగారిలో చెప్పుకో. నీ పతివతి వేషాలు నా కాడ కాదు. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. పోవే ఎడన్నా దూకి చావే. సార్ రావాలి. సోదోయమ్మ సోది సోది జపతాను తల్లి గద్దె జపతాను, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు జపతాను తల్లి జపతాను, జరిగింది జపతాను జరగబోయేది జపతాను, భూత భవిష్యత్ వర్తమానాలను ఇనుకుంటే ఎవరంగ జపతాను, ఎరుకోయమ్మ ఎరుక. ఓ ఎరుకలు సానమ్మా, నాకు సోది చెప్తావా? నేనుండేది అందుకే కదే తల్లే, పిచ్చి తల్లే. ఏమేమంటావే? ఓ తల్లే, ఏమివ్వమంటావే? మణులు అడుగుతామా, మాన్యాలు అడుగుతామా? రేపు పొద్దటి గ్రాసానికి 4 గిద్దల బియ్యం నువ్వు కట్టి ఇప్పేసిన ఒక పేద చేరే నాయమ్మ. మళ్ళీ పేచీ పెట్టవుగా? ఓహో, పేచీలెందుకే పెద్దమ్మ? ఊరును నమ్ముకొని బతికేటోళ్ళం, నీ బోటోళ్ళు సల్లంగుంటే మా నోటికి ఎంత మొద్దేయమ్మా. ఇక నువ్వు కూకోయమ్మ, కూకో. నా జీవితం చల్లగా ఉండేలా ఒకసారి దీవించవే ఎరుకులు సాని. నిన్నటిదాకా వానలు కూర్చుని బాగా చల్లగా ఉంటుంది. ఎందుకే అలా అంటారు? ఓ ఏడుకొండలవాడ వెంకటేశుడ, ఒడ్డి కాసులవాడ దొడ్డదేవుడ. చెయ్యటి అమ్మా, చెయ్యటి తల్లి. ఒడ్డి కాసులవాడ దొడ్డదేవుడరార, కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షి కదలిరారమ్మ, శ్రీశైల మల్లన్న భద్రాచల రామన్న, శబరిగిరి అయ్యప్ప దేవర ఆదుకోండయ్య, ఇంద్రకీలాద్రి మీద కొలువున్న మాయమ్మ కనకదుర్గమ్మ, వల్లాపురమ్మ తల్లి కదలిరారమ్మ, నా మదిదొచ్చి మాటలాడండమ్మ. ఓ తల్లి, కళ్యాణమై కలకాలమైన గాని నలుసు కలగలేదని నలత చెందేవు. చింతపడకే సిట్టి తల్లి, నీ మీసాల పోతు అదే నీ ముగుడే అమ్మా. దొడ్డ దొరే గాని 10 మందిలోనూ పలకరింపుకుంటావు, పక్కున నవ్వుతావు. అది గిట్టని నీ మీసాల పోతు అనుమానపడతాడు, ఆరాలు తెస్తాడు. కష్టాలు పెడుతుంటే కన్నీళ్లు పెడతావు. చింతపడకే సిట్టి తల్లి. నాకు సంతాన యోగ్యం లేదా సోదమ్మ? నేను చెప్పే ఒక ఉపాయాన్ని ఎంచుకో తల్లె. 7 శుక్రవారాలు ఆ జొన్నాడమ్మకు ఒక్క పొద్దుండి నీ పెనిమిడితో పోయి అర్చించి నిలువుదో పిడివ్వాలే అమ్మ. నా మాట రేపు వచ్చే 7 ఈనాటికల్లా పండంటి బిడ్డని ఎత్తుకుంటావే. నా మాట ఉమ్మైతే ఆ ఎంకన్న మీదొట్టు. ఎంకన్న మీద కుటుంబ సుధాకర్ అన్న మీద ఒట్ట? ఏమో నాకు అనుమానమే. నా మాట నిజమైతే నాకొక మంచి చీర పెట్టేయమ్మ. ఇక నీ పెనిమిడితో సరసాన మసులుకోయమ్మ. వచ్చే నాటికి ఈనాటికి నీకు మంచి బిడ్డ పుడతాడి నా తల్లి. నిజమంటావా?
నేను ఇందాకే చెప్పినాను కదమ్మా ఎంకన్న మీద ఒట్టు అని. సోదమ్మా నీకు ధన్యవాదాలు సోదమ్మా. నీకు నేను ఇచ్చింది చాలు కానీ ఆత్మకులో పెద్ద దేవుడు ఉన్నారు కదా, ఆ దేవుడికి సో చెప్పావంటే నీ జీవితం చల్లగా ఉంటుంది. మరి నేను వెళ్ళి ఆ దొడ్డ దేవర కోసమే నేను వచ్చుండేది తల్లే. ఆ దొడ్డ దేవరని రమ్మను. కూర్చోగలరా కూర్చోగలరా మీరు కూర్చోలేదు కూర్చోండి. కింద కూర్చోవాలా ఆయన కూర్చోగలిగితే. కింద కూర్చోగలిగితే ఓ స్వామి ఆత్మకూరికి ఆత్మబంధువు అయి వెలసిన ఆ సాంబశివుని వరప్రసాదమే తండ్రి. కంచివారింట కారణ జన్ముడవై పుట్టి అందరినీ మెప్పిస్తుండావెదర. ఆపదలో ఉన్నోరిని ఆదుకుంటావు, చదువుకున్నోళ్ళకి చేయూతనిస్తావు, కులమతాలు చూడనే చూడవు, అందరినీ నా వారంటావు. నీ చేతికి ఎముకే లేదు దొర. ఆత్మకూరు ఆసుపత్రిలోకి వచ్చే రోగులందరికీ, వారి తోటి వచ్చే వారందరికీ, ఆసుపత్రిలోని నరసమ్మలందరికీ, సూది మందేసే వైద్యులందరికీ, ఆకలితో అలమటించే వారందరికీ అన్నం వడ్డిస్తుండావు, ఆప్యాయతతో వారిని ఆదుకుంటావు. ఈ చుట్టుపక్కల జనమంతా, 3 జిల్లాల ప్రజలంతా నీకు జేజేలు పలకతుండరే స్వామి. మా తెలుగు భారతి సేవా సమితి పెద్ద స్వాములందరినీ నా కుటుంబం అంటావు, ఎంతో అభిమానిస్తావు, ఎంతో ఆప్యాయతతో పలకరిస్తావు, నలుగురిలో కలిసిపోతావు, నవ్వుతా ఉంటావు. నీవు చూపే అభిమానమే వారి నీకిచ్చే సహకారం దేవర. నీ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండవు. ఈ దీనికి తోడు నీ కుటుంబ సభ్యుల సహకారం తోడైంది దొర. వారందరికీ మా శతకోటి దండాలయ్య. నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులందరూ కలకాలం శుభోజయంగా వర్ధిల్లాలి తండ్రి. ఇదే విధంగా ఈ ఆత్మకూరికి తమ సేవలు ఎంతో అవసరమని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఎరుక చెప్పే అవకాశం నాకివ్వడం ఆ ఎంకన్న లేలే ద్వారా. ఇక ఈ ఎరుకల సానికి ఎప్పుడైనా పేదంటి ఎరుకల సానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు అంత బొవ్వ పెట్టు ద్వారా అంతే చాలు నాకు. చీము చెత్తుడు లేని హిందూ జాతిని ఏమనాలి? ఒకసారి మీరంతా మీ నోళ్ళతో గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని ఒక్కసారి నినాదం చేస్తారా? నా కోసం ఒక్కసారి నినాదం చేస్తారా? గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి. మీరు అడగరు ఎందుకంటే మీకు మనసుంటేగా. మిమ్మల్ని లాభం ఏంటి? మా కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటాను. నా శోకం మీకు అర్థమవుతుందా? ఆట పెట్టినాయన ఒకసారి నా విలాపం చూడండి. ఆనాడు గోమాత ఎలా పూజ
కొడుకా నన్ను కోతా కమ్మకురా అవ్వతోని అల్లమచ్చిన అయ్యకారు వచ్చిన పాలు పెంచిన పెద్ద కాపుగా ఇప్పుడు నైతిని వట్టి పాలనైతిని ఇప్పుడు ముసలినైతిని వట్టి పాలనైతిని పుట్టి కాసుల కోసరం పుట్టి చంపే వాళ్ళకిస్తవా ఇస్తారంట ఎక్కువ పైసాలిస్తారంట పైసలాశకు నన్ను నీవు